బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరికాసేపట్లో రెండో రోజు జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభం కానుంది. రాష్ట్ర సచివాలయంలోని 5వ బ్లాక్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. తొలి రోజు సమావేశంలో రాష్ట్ర జీఎస్టీపీ వృద్ధి రేటు, స్వర్ణాంధ్ర విజన్, విద్యా వైద్య రంగాలపై అధికారుల ప్రజెంటేషన్లు నిర్వహించారు. అలాగే మంత్రుల సింగపూర్ పర్యటనకు సంబంధించిన అంశాలపై కూడా చర్చ జరిగింది. ఇవాళ జరిగే సమావేశంలో ఈ ఆఫీస్ వ్యవస్థ, ప్రజా సమస్యల పరిష్కారం, చెత్త నివారణ చర్యలపై సమీక్ష చేపట్టనున్నారు. అదేవిధంగా సూపర్ 6 హామీలు, సంక్షేమ పథకాల అమలు తీరుపై కలెక్టర్లతో సీఎం చర్చించనున్నారు. అలాగే జిల్లా ఎస్పీలతో రాష్ట్రంలో శాంతి భద్రతా పరిస్థితులపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించనున్నారు. మరికాసేపట్లో రెండో రోజు జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభం కానుంది. రాష్ట్ర సచివాలయంలోని 5వ బ్లాక్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. తొలి రోజు సమావేశంలో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు, స్వర్ణాంధ్ర విజన్, విద్యా వైద్య రంగాలపై అధికారుల ప్రజెంటేషన్లు నిర్వహించారు. అలాగే మంత్రుల సింగపూర్ పర్యటనకు సంబంధించిన అంశాలపై కూడా చర్చ జరిగింది. ఇవాళ జరిగే సమావేశంలో ఈ ఆఫీస్ వ్యవస్థ, ప్రజా సమస్యల పరిష్కారం, చెత్త నివారణ చర్యలపై సమీక్ష చేపట్టనున్నారు. అదేవిధంగా సూపర్ 6 హామీలు, సంక్షేమ పథకాల అమలు తీరుపై కలెక్టర్లతో సీఎం చర్చించనున్నారు. అలాగే జిల్లా ఎస్పీలతో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ప్రత్యేకంగా సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశం సమీక్ష మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మరి కాసేపట్లో రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ సమావేశం ప్రారంభం కానుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 7వసారి ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంటే ప్రతి 3 నుంచి 4 నెలలకు ఒకసారి కలెక్టర్లు, ఎస్పీలతోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. ఆ విధంగానే ఈసారి కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న మొదటి రోజు జరిగినటువంటి సమీక్షా సమావేశాలలో పలు విషయాలు చర్చించడమే కాకుండా కొంతమంది మంత్రులు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వటము, సింగపూర్ టూర్ కి సంబంధించినటువంటి విషయాలన్నిటి కూడా చూడటం కూడా జరిగింది. కానీ ఈ రోజు చూసుకున్నట్లయితే గనక కలెక్టర్ల సమావేశంలో ముఖ్యంగా చూసుకుంటే ఈ గవర్నర్స్ ఏదైతే ఈ ఆఫీసుల ద్వారా ఎటువంటి పనులు జరిగాయి దానిపైన ప్రత్యేకంగా చర్చించడము, వాటికి సంబంధించినటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఏమిటి అనే విషయాలపై కూడా చర్చించున్నారు. వాటితో పాటు గనక రాష్ట్రంలో చెత్త నివారణ చర్యలు, అంటే ఆ పట్టణాల్లోనూ పల్లెల్లోనూ పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి వాటిపై ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించారు, అవి ఎటువంటి ఫలితాలను ఇచ్చాయి, ఏ విధంగా ముందుకు సాగుతున్నాయనే విషయంపై కూడా చర్చించనున్నారు. వీటితో పాటు చూసుకున్నట్లయితే గనక ఎన్నికల ముందు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు, పథకాలు ప్రజల్లోకి ఎలా వెళ్ళాయి, వాటి ద్వారానే మనం అధికారంలోకి వచ్చాము, అవి ప్రజలకు ఎలా అందుతున్నాయి, వాటిలో ఎటువంటి లోపాలు ఉన్నాయి, ఏమిటి అనే విషయాలపై కూడా కలెక్టర్తో ఫీడ్బ్యాక్ తీసుకొని వాటిపై కూడా ఆ కలెక్టర్లకు దిశ నిర్దేశించడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. దీనితో పాటు చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభివృద్ధి చూసినట్లయితే కనుక సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజలు అందించడము, అలానే ఎక్కడైతే డెవలప్మెంట్ కి సంబంధించి కానీ కొత్త జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితులు కానీ వాటన్నిటిపై కూడా అధికారులు అదేవిధంగా కలెక్టర్లతోటి కులంకుషంగా చర్చించి వారికి ఒక విజయం రూపొందించి దాని ద్వారా ముందుకెళ్ళడానికి సిద్ధం కావడం జరిగింది. అంటే మొదటి రోజు విజన్ 2020-2047 అలా 2020-2047 అంటూ కూడా ఏదైతే ప్రతిపాదించారో దాని ప్రకారం ఏదైతే వెళ్ళారో దాన్ని దృష్టిలో ఉంచుకొని విజన్ తో పాటు స్వర్ణాంధ్ర లక్ష్యంగా ముందుకు సాగాలని కూడా సాగుతున్నటువంటి పరిస్థితి. అలానే మధ్యాహ్నం తర్వాత చూసుకున్నట్లయితే ఈ రోజు రాష్ట్రంలో శాంతి భద్రతలపై అన్ని జిల్లాల కలెక్టర్లతోనూ, ఐజీలతోనూ, పోలీసు ఉన్నతాధికారులతో కూడా సమీక్ష నిర్వహించి వారి యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికి మారిన పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక చర్చించే అవకాశం కూడా కనపడుతుంది. అయితే ముఖ్యంగా మొదటి రోజు విజయవంతంగా పూర్తయినటువంటి కలెక్టర్ల సమీక్షా సమావేశాలు ఈ రోజు రెండో రోజు మరి కాసేపులో ప్రారంభమవుతాయి. ఈ రోజు కూడా ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతోటి ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు అలానే ఆ సిఎస్ తోటి, అంటే ఒక ముఖ్య కార్యదర్శులతో వాళ్ళందరితో కూడా కలిసి ఈ సమావేశంలో నిర్వహించనున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే గనక ఎక్కడ ఏ శాఖకి సంబంధించినటువంటి పనితీరు ఎలా ఉంది, ఏ శాఖకి సంబంధించి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, అధికారులకి మంత్రుల ఎలా ఉంది, అలానే ఎమ్మెల్యేలకి అధికారుల మధ్య సమన్వయం ఎలా ఉంది అనే విషయాలపై కూడా పూర్తిగా చర్చించి ఎక్కడైతే
గతంలో విఘాతి పనులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా సమస్యల పరిష్కారానికి కూడా మార్గం చూపే పరిస్థితుంది. అయితే ముఖ్యంగా చూస్తే రెవెన్యూ శాఖకి సంబంధించి 22A భూములు అంటే నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములకు ప్రభుత్వం ఫిర్యాదు చేసిన తర్వాత ఇంకా స్థానికంగా ఉన్నటువంటి విఆర్ఓలు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు ఏమన్నా మోకాలు అడిగితే కనుక వాటన్నిటిపై కూడా అటువంటి సమస్యలను పరిష్కారం చేసే విధంగా కూడా సిద్ధం కావడం జరిగింది. వాటితో పాటు PGRS నిర్వహిస్తున్నారు, కలెక్టర్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న వాటికి సంబంధించిన వాటిలో ఎక్కడైతే కనుక పెండింగ్లు ఉన్నాయి, టైం అయిపోయినా కానీ సమస్య పరిష్కారం ఉందో వాటిపై కూడా ప్రభుత్వం సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి. అటువంటి వారికి సాకస్ నోట్లు ఇవ్వాలి, షోకాజ్ నోటీసులు ఇవ్వాలి, వారి మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం దగ్గరికి ఏదైతే ఏ కార్యాలయానికైనా ఒక అర్జీ వస్తే ఆ అర్జీని పరిష్కారం చేయడం ముఖ్య లక్ష్యంగా ముందుకు సాగాలని కూడా చంద్రబాబు నాయుడు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.